హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా జుల్లింపించాడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26%, చైనా నుండి వచ్చే వస్తువులపై 34% పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54%కి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25%, యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20% పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10% పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధి కోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరు ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతుందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి సుంకాలను ప్రకటించిన వెంటనే #ట్రంప్ టారిఫ్స్, #ట్రేడ్ వార్ ఎక్స్లో ట్రేడింగ్ షురు అయింది. విముక్తి దినోత్సవం శుభాకాంక్షలు. మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్కి ధన్యవాదాలు. ఇక నాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మాధ్యంలోకి తీసుకెళ్లడం అని అనుకుంటూ ఒక ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24% సుంకాలు విధించినందుకు ట్రంప్ను విమర్శిస్తూ సరైన మనసు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కార్ను ఎందుకు కొనుగోలు చేయాలి అని ప్రశ్నించారు. అంతేకాదు, ఈ సుంకాల నుండి రష్యాను మినహాయింపినందుకు నెటిజన్లు ట్రంప్ను కూడా ఎగతాళి చేశారు. ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు, నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జీప్ను ట్వీట్ చేశాడు. ట్రంప్ స్టబ్స్ శుభవార్త. మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం, ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శలు స్పందించారు. జీబ్లీ ఒకప్పుడు ప్రత్యేక టూల్స్తో చేసే పని ఇప్పుడు క్షణాల్లో అవసరం లేకుండానే యూనిక్ పోర్ట్రేట్స్తో మా కళ మాయమైపోతుంది. ఆర్టిస్టులు ఏఐ ఆవిష్కరణలో ఇప్పుడిప్పుడే వైరల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో జీబ్లీ తరం కొనసాగుతుందా? ఎప్పటికప్పుడు కృత్రిమ మీద వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్గా మారుతున్నాయా? రానున్న రోజుల్లో ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి పనిచేస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికి వస్తే గతంలో ఒక పోర్ట్రైల్ ముఖ చిత్రం వేయించుకోవాలంటే ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గరికి పోయి, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. కానీ కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ GPT-40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫోటోలను పొంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత వ్యక్తిగత ఫోటోలను వివిధ సందర్భాల్లోనూ మిత్రులు, తెలిసిన వారికి పంచుకోవాలంటే ఆసక్తి బాగా పెరిగిన విషయం విదితమే. ఇక అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫోటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో అలా శిల్పారామంలోనో పోర్ట్రైల్ వేసే కళాకారులు ఉండేవారు. వారి వద్ద లైవ్గా వేయించుకునేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వినూత్న కళాత్మక యానిమేటెడ్ ఫోటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయి.
ఇంకేముంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు మినహాయింపు లేకుండా వాడిస్తున్నారు. అయితే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్కు చెందిన స్టూడియో జీబ్లీ, ప్రస్తుతం వైరల్గా మారిన జీబ్లీ ఫోటోలు, చాట్ జీపీటీలు సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫోటోలు జపాన్లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుసరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కులు ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్ది మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ప్రతి ఒక్కరి బర్త్డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్ చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా ఒక కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డొమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఇది అనైతికం. హయావో వియాజ్కి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫోటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియోస్ జీబ్లీ సహా వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా అయినా అభివర్ణిస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వల్ల పెయింటింగ్, డ్రాయింగ్, పోర్ట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైగా జీవనం సాగిస్తున్న కళాకారులను కష్ట నష్టాలను తెచ్చిపెడుతుంది. పుతిన్పై కాదు, పెంగ్విన్స్పై పన్నులు, ట్రంప్ సుంకాలపై సెట్టాయిలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం రెసిప్రోకల్ టారిఫ్స్ పన్నులను విధించడం యువత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరి ముఖ్యంగా అయితే జనవాసులు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించి తీరు మరింత విస్మయపరిచింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్ ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. సబ్ అంటార్టికా హిందూ మహాసముద్రంలోని హార్డ్ అండ్ మేక్ డొనాల్డ్ ద్వీపులపై ఎందుకు పన్నులు విధించారు అనేది పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్ అంటార్టికా ఆస్ట్రేలియా ప్రాంతమైన హార్డ్ మెక్డొనాల్డ్ ద్వీపులు నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10% సుంకాలను విధించారు. అయితే ఈ ద్వీపులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఈ ద్వీపుల్లో మనుషులు నివసించారు. దాదాపు 80% మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదన జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించడం లేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించలేదని తెలుస్తుంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. ఓవల్ ఆఫీస్లో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్ను అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వాన్స్తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఊటంకిస్తూ ఒక మీమ్ ఉంది. ఇక జెలెన్స్కీ ప్లేస్లో పెంగ్విన్ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రధాన మహిళ మెలినియా ట్రంప్, కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్ను చూపిస్తున్నట్లు ఉంది. పెంగ్విన్లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయని మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కార్ముచి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు, చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ పుతిన్పై కాదు,
పెంగ్విన్లపై సుంకాలను విధించారు అంటూ అమెరికా సెనెట్ డెమోక్రాటిక్ నాయకుడు చక్ గమర్ పోస్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి.